2026 సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం భీమవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రజలందరికీ కూడా భీమవరం నియోజక ప్రజలకు ఆంధ్ర తెలుగువారికి మరి సీతారాముల వారి కళ్యాణ శ్రీరామనవమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే ఈ ప్రాంతంలో భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి పాడి పంటలు కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా విజయవంతం అవ్వాలని చెప్పి, ఈ రాష్ట్రం దేశంలో అగ్రగామంగా ఉండాలని చెప్పి, మరి శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆయన పరిపాలించే వాళ్ళందరికీ కూడా ఆయన్ని మనసులో పెట్టి పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ పాత బస్టాండ్లో సుమారుగా 28 సంవత్సరాల నుంచి బస్వాన అసోసియేషన్ తరఫు నుంచి మేము శ్రీరామనవమి ఉత్సవం చేస్తున్నాం. మరి అందరికీ కూడా మోటార్ వాహనాలు అంటే చాలా ఇబ్బందిగా ఉంది దేశం అంతా కూడా. అవన్నీ తొలగి మోటార్ సంస్థ కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరొకసారి భీమవరం ప్రజలకు దేశంలో ఉన్న సీతారామచంద్ర భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పాత బస్ స్టాండ్లో మా అన్నయ్య గారి కోలనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ మన ట్రావెల్స్ వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు 28 సంవత్సరాలు బట్టి ఇక్కడ అన్న సమారాధన, అలాగే శ్రీరామనవమి పూజ అనంతరం ప్రజలకి పానకం ప్రసాదాలు చేయించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒక శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటంటే మనందరికీ హిందువులందరికీ కూడా ఒక శుభసూచకం. శ్రీరామనవమి మనం వినాయక చవితి వీధి వాడవాడలా ఎలా చేస్తారో అలాగే శ్రీరామనవమి కూడా ఉగాదిలో వారానికి వస్తుంది. శ్రీరామనవమి కూడా ప్రతి చోట కూడా ప్రతి వీధిలో ప్రతి ఇంటింటో కూడా శ్రీరాముడిని తెలుసుకోలేనిది ఏ మానవుడు ఉండడు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ నవమి అందరూ కూడా చేస్తారు. మన భద్రాచలంలో శ్రీరామనవమితో ఇంకా చూడక్కర్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల మనకి ఇప్పుడు మన ఒంటిమిట్ట రామాలయం కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన ముఖ్యమంత్రి ఊరిళ్ళు అక్కడికి వెళ్ళి ఒంటిమిట్ట రామాలయం కూడా ఈ శ్రీరామనవమి చేస్తున్నారు. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ, శ్రీరామ రాజ్యము రాముడు ఎలా పరిపాలించారో మీరు అందరూ మన కళ్ళతో చూడలేదు, చెవులు తిన్నాం తప్ప మన పెద్దలు చెప్తూ ఉంటే పురాణంలో చదువుతూ ఉంటే. కానీ ఈరోజు రామరాజ్యం ఎలా ఉంటుందో అందరూ సుఖశాంతితో ఎలా ఉండాలని మన పరిపాలకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మోడీ గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నా సరే రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎనీ టైం ప్రజల కోసం కష్టపడి ఈరోజు శ్రీరామ రాజ్యంలో ఉండాలని అందరూ ఆయన కోరుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహానుభావుడే శివయ్య నిర్మట్.